హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు రాజమండ్రి రాగంపేట నుంచి నాని డైరీ ఫామ్ నుంచి ఆవులు అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 30 ఆవుల దగ్గర ఉంటాయి. 30 నుంచి 35 ఆవుల దాకా ఉంటాయి. మీకు నచ్చిన ఆవు తీసుకోవచ్చు. ఈ విధంగా అమ్ముడుపోయిన ఆవులకి ఈ విధంగా మిల్కింగ్ చూపిస్తారు వాళ్ళు. చూడొచ్చు మీరు. ఇక్కడ 2 టైమ్స్ ఉండడానికి వాళ్ళు రూమ్ ఇస్తారు. 2 రోజులు ఉండి 2 టైమ్స్ మిల్కింగ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికున్నా 4 ఆవులు తీసుకుంటే ఓన్లీ డీఈ డబ్బులు ఇవ్వాలి. 5 ఆవుల కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళది ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళది వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రైజెస్ విషయం వచ్చేసి ఇప్పుడైతే తక్కువ ఉంది మార్కెట్లో. ప్రైజ్ అందరికన్నా తక్కువ మేమే ఇస్తున్నామని చెప్తున్నారు. 55,000 నుంచి 80,000 మధ్యలో ఆవులు ఉన్నాయి. 16 లీటర్ల నుంచి 24 లీటర్ల వరకు. ఈనిన ఆవులకైతే అక్కడనే మిల్కింగ్ చూసుకోవాలి. మిల్కింగ్ అక్కడనే గ్యారెంటీ ఉంటుంది. అదే డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆవులు ఉంటే మీకు రొమ్ములది, గుడ్లమాయది మిల్కింగ్ కూడా గ్యారెంటీ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఫస్ట్, సెకండ్ లాక్టేషన్ మీద ఉన్నాయి. 2 పళ్ళ మీద, 4 పళ్ళ మీద ఉన్న 6 పళ్ళ మీద ఉన్న ఆవులు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. చూడొచ్చు మీరు. ఈనిన ఆవులు ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరన్నా మిల్కింగ్ ఆవులు కావాలన్నా, 5-15 రోజులలో డెలివరీకి రెడీగా ఉన్న ఆవులు కావాలన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర నాని డైరీ ఫామ్కి వెళ్ళి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి, వాళ్ళు ఉండడానికి రూమ్ ఇచ్చి అక్కడ మీరు 2 టైమ్స్ మిల్కింగ్ చూపెట్టి మరీ ఇస్తారు ఈనిన ఆవులకైతే. ఎందుకంటే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, రైతులు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు మిల్కింగ్ చూసుకుంటే అని. ఇక్కడ మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఫీడ్ పెడుతున్నారు, ఏమేమి ఇస్తున్నారు, మిల్లెట్ మిక్చర్ ఎంత ఇస్తున్నారు, కాల్షియం ఎంత ఇస్తున్నారు, అవన్నీ చూసుకొని తీసుకోండి. నాని డైరీ ఫామ్ వాళ్ళు అదే చెప్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మా దగ్గర ఉండి చూపిస్తున్నాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూపెట్టి మరీ ఇస్తున్నాము ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలి. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ పంపిస్తున్నాము ఆవులు అని వాళ్ళు చెప్తున్నారు. 5 ఆవుల కన్నా ఎక్కువ తీసుకుంటే ఒక మనిషి కూడా వస్తారు. మీరు 1 ఆవు తీసుకున్నా, 10 ఆవులు తీసుకున్నా అక్కడ నుంచి పేపర్, వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపర్ ఒకటి, వాళ్ళ ఫామ్ది. ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి గవర్నమెంట్ పేపర్ ఉంటుంది కదా, వాళ్ళు గ్రామ పంచాయతీ పేపర్, అదొకటి ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. తక్కువ ధరలో ఎవరికైనా ఆవులు కావాలంటే ఒకసారి నాని డైరీ ఫామ్కి రాగంపేటకు వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఒక 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మీరు మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకున్న తర్వాత అప్పుడే నచ్చితే మిగతా అమౌంట్ తీసుకోండి. లేకుంటే మీ 1000 రూపీస్ మీకు రిటర్న్ ఇచ్చేస్తామని కూడా నాని డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి టోకెన్ ఇస్తే ఆవులు వాళ్ళు కూడా చూపెట్టవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది తీసుకుంటారని. ఇంకొకటి ఏంటంటే చూడండి, 500 కన్నా లోపల మీకు డిస్టెన్స్ ఉందనుకోండి ఆవులది, అప్పుడు మీరు ప్రెగ్నెంట్ తీసుకున్న, మిల్కింగ్ తీసుకున్న సరిపోతుంది. అదే మీకు 400, 500, 600 కిలోమీటర్ లాంగ్ జర్నీ ఉంది అంటే మీరు ప్రెగ్నెంట్ తీసుకోవాలి. 5-15 రోజుల లోపల ఈనే ఆవులు తీసుకోండి. అక్కడ అంత ఇష్యూ ఏముండదు. ఆంధ్ర ఉంది కాబట్టి మనకు దగ్గరనే ఉంటుంది. ఈనిన ఆవులు తీసుకున్న, ప్రెగ్నెంట్ ఆవులు తీసుకున్న అంత ఇష్యూస్ ఏం రాదు. ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే మంచిగా మీరు మినరల్ మిక్చర్ ఎంత యూజ్ చేయాలి, దానికి ఫీవర్ వస్తే ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి, అవన్నీ చూసుకోవాలి. ఇంకొకటి సెలెక్షన్ అప్పుడు హైట్ ఒకటి చూసుకోవాలి, దాని స్కిన్ ఏ విధంగా ఉంది చూసుకోవాలి, దాని అడ్డర్ ఏ విధంగా ఉంది చూసుకోవాలి, లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి, అది ఎన్ని పండ్ల మీద ఉంది చూసుకోవాలి. అవన్నీ అడ్డర్ క్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 4 రొమ్ములు సమానంగా ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి. మెయిన్గా ఇందులో వచ్చేసి రొమ్ములు ఒకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. రొమ్ములు పాలు ఎంత వస్తున్నాయి రొమ్ములలో అవి కూడా చూసుకోవాలి. చూడండి, నాని డైరీ ఫామ్ వాళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారు. మేము ఎంత రైతులకు ఇచ్చినా చాలామంది రైతులకైతే వాళ్ళు ఇస్తున్నారు ఆవులు. వాళ్ళ దాంట్లో నుంచి ఫీడ్బ్యాక్ అయితే తప్పుగా అయితే ఎవరేం చెప్తున్నారు, మంచి మిల్క్ ఉన్నాయి. 2-3 లీటర్లు అక్కడిక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు కొంచెం మిల్కింగ్ అనేది తగ్గి మళ్ళీ పెరుగుతాయి అవి. ఎందుకంటే అవి జర్నీ చేసి వస్తాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే మంచి ఫీడ్ ఇస్తే మనము ఈ హెచ్ఎఫ్ జెర్సీ పాలే మీకు మ్యాక్సిమం ఇస్తే అన్ని పాలు. ఎందుకంటే మంచి ఫీడ్ పెట్టాలి, ఎండుగడ్డి, పచ్చిగడ్డి. ఓన్లీ పచ్చిగడ్డి పెట్టొద్దు, ఎండుగడ్డి కూడా పెట్టాలి. ప్లస్ మినరల్ మిక్చర్, కాల్షియం, దానా అది ఎన్ని లీటర్లు ఇస్తుంది, 20 లీటర్లకు ఎంత దానా ఇవ్వాలి, 25 లీటర్ల దానికి ఎంత దానా ఇవ్వాలి, ఫీవర్ ఏ విధంగా చెక్ చేయాలి, డైలీ ఒక టైం అయినా ఫీవర్ చెక్ చేయాలి, అది తింటుందా లేదా, దాని కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, దాని ముక్కు మీద మనకు బబుల్స్ ఉంటాయి, వాటర్ అవి ఉన్నాయా లేవా, అవన్నీ చూసుకొని చెవి బట్టి చూడాలి ఫీవర్ ఏ విధంగా ఉంది. లేకుంటే థర్మోమీటర్తో కూడా చూసుకోవచ్చు.
ఫీవర్ ఏ విధంగా ఉందని ఇవన్నీ చూసుకుంటే మనము ఫర్దర్గా ఆవుల మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆవులలో లాభం ఉంది. కేంద్రాలలో ప్రైస్ అనేది తగ్గింది, అయినా చాలామంది తీసుకుంటున్నారు. ఎందుకంటే మరీ టూ మచ్గా తగ్గలేదు, కొంచెం తగ్గిందని చాలామంది రైతులు చెప్తున్నారు. ఆ విధంగానే ఆవుల రేట్లు కూడా తగ్గినాయి. ఎట్లా కేంద్రం పాల రేటు తగ్గుతుందో ఆవుల రేట్లు కూడా తగ్గుతుంటాయి. కానీ ఎప్పుడైనా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ప్రాఫిటే ఉంటుంది. మంచి ఫీడ్ పెట్టాలి ఫ్రెండ్స్, మంచి ఫీడ్ మంచి మెయింటెనెన్స్ ఉంటే దానికి ఏ ఫీవర్ అలాంటివి అటాక్ కాకుంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు హెచ్ఎఫ్ జెర్సీస్ కూడా. ఎవరన్నా ఇలాగనే డౌట్స్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇంకా డీటెయిల్గా వాళ్ళతో కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.